ముఖ్యంగా బాలకృష్ణ గారు ఒక్కసారి ఆ రోజు మీ ఇంట్లో జరిగినటువంటి కాల్పులు, బెల్లంకొండ సురేష్ అయినటువంటి గాయాలు, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మీకు చేసినటువంటి సహాయాన్ని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు చేసినటువంటి వ్యవహారం అది ఆదర్శంగా ఉండాలి. అంతే తప్పితే మిమ్మల్ని, మీ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మీరు అన్నటువంటి కోరికలు తీరిస్తే ఆయన మీద గుర్తుకొచ్చి కూర్చొని మీరు అపాండాలు వేస్తారు. ఏమయ్యా మీరు ఎక్కడికి పోతున్నారు? అసలు ఈ సమాజం ఎక్కడికి పోతూ ఉంది అంటే అబద్ధాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటా పోతే అది నిజమవుతుందని అనుకుంటున్నారా? తప్పు. మీకు ఉన్నటువంటి ఆ ఎల్లో మీడియా కూడా చెప్తున్నాను, ఆ రోజు కూడా మీరు అవాకులు చవాకులు మాట్లాడారు, అనవసరంగా మాట్లాడినారు. ఇప్పుడు కూడా ఒక తప్పుడు సాంప్రదాయాన్ని, ఒక అబద్ధాన్ని, ఒక మంచి వ్యక్తిని చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు కూడా ఆ కళంకం మీకే వస్తుందనేది గుర్తుపెట్టుకోమని చెప్పి హితవు చెప్తున్నాను.